Day 2 in Goa. Look at our influencer, admin. Influencing the other sleeping. Look at the pregnant lady over here. Look at the dinosaur over there. Better. సో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ గోవా. సో డే 1 నిన్న కంప్లీట్ అయిపోయింది మాకు. ఆల్మోస్ట్ లైక్ ఓన్లీ 2 ప్లేసెస్ కవర్ చేసాం, కానీ చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా డిస్కషన్స్ అయ్యాయి మాకే. ఎవడో డిస్ట్రిక్ట్ బాగా తాకినట్టుంది మా బ్యాచ్కి. సో ఈరోజు వచ్చేసి డే 2. మేము రైట్ వచ్చేసి అంజునా బీచ్కి వెళ్తున్నాము. అండ్ అక్కడ కొన్ని వాటర్ యాక్టివిటీస్ చేద్దామనుకుంటున్నాం, ప్లస్ నైట్ కెసినో ఉంటుంది. సో స్టేటింగ్ గైస్. సో రైట్ నో అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. కొంచెం ఆకలి అవుతుంది. నేను నైట్ తిన్నాము, దాని తర్వాత తినలేదు. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. సో జస్ట్ హెడింగ్ టువర్డ్స్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సో బాగున్నా, ఎలా ఉంది నీకు ఇప్పుడు? ఎందుకు భయం అవుతుంది? వాటర్ క్లీన్గానే ఉన్నాయి కదా, ఎందుకు భయం అవుతుంది నీకు? ఏమక్క ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నాను అక్క. సో మళ్ళా भाई किधर से स्टार्ट है? अनुभविंचु राजा अनुभवी भाई स्टार्ट किधर से होता भाई? इधर से नहीं, वाला सेपरेट बोट भाई. किधर से स्टार्ट होता? किधर है बोट? इधर से करवा दो ना, इधर से. సో గైస్ రైట్ నో మేమైతే అంజునా బీచ్ కాడ వచ్చాము. సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా ఫేమస్ అనమాట అంజునా బీచ్లో. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 1500 ప్యాకేజ్. సో దాంట్లో 4 యాక్టివిటీస్ ఉంటాయి: బనానా రైడ్, బంపర్ రైడ్, పారాగ్లైడింగ్, ఇంకా జెట్ స్కీ. సో ఈ 4 రైడ్స్ ఉంటాయి. సో మా వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు. నాకు కొంచెం కోల్డ్ ఉంది కాబట్టి నేను పోతలేను. మా వాళ్ళు వెళ్తున్నారు, చూసాం ఎలా ఉంటుంది. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నౌ? బిఫోర్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? ఎక్సైట్మెంట్ ఉందా? ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఓకే, అరే వాడి తీరా మహేష్ గారి ఎల్లో ముందే లేను. పడిపోతాం అనుకున్నావా? ఓకే ఓకే చాలా క్రేజీగా ఉంది. బాగుందా? వాడే డ్రైవింగ్ కంట్రోల్ నాకు ఇచ్చాడు. ఫస్ట్ వెళ్ళమన్నాడు, స్పీడ్ చేస్తే స్లో మేడం అంటున్నాడు, స్లో చేస్తే స్పీడ్ మేడం అంటున్నాడు. ఒక పాయింట్ పడతా అనుకున్నా నేను. ఏం చెప్పావురా? ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం. యు లైక్ ఇట్? యా ఐ లైక్ ఇట్. అందరూ కూడా మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. మా అందగాడు. హాయ్ ఫ్రెండ్స్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. How are you feeling? Crazy. I haven't done it. I'm looking forward. Oh, you are talking in email language. నేను చెప్పాడంట తెలుసా, ఎక్స్ట్రా 100 ఇస్తా, నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వన్నాడంట. ఇప్పుడు పారిపోతాడు. ఏం చేశారు? అయ్యో వద్దమ్మా. యానిమల్ ఎక్స్ప్రెషన్స్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఆనిముత్యమే. ఏం చేశారు? 100కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలానే జలకాలు ఆడుకుంటారు. కంప్లీట్ ఇచ్చేసిండ్రా కంట్రోల్.
మరి అయిందా అండి మీకు అంటే అది భయం ఏంటంటే తంతుంది కిందకి, సో అది కొంచెం ఎంజాయ్ చేసినట్టుంది ఫుల్. లావణ్య ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేసావా? నువ్వు ఏంద్ర మధ్యలో ఫ్రేమ్లు ఇప్పుడు గాయత్రి నాకు అర్థం కదా, ఆడవాళ్ళ మధ్యలో ఫ్రేమ్లో వెరీ నైస్. అంటే ఎట్లా అనిపించింది? హౌ డిడ్ యు ఫీల్? యా మొత్తం నేనే కంట్రోల్ చేసుకున్నా, ఆయన నా వెనకాల సపోర్ట్ ఉన్నాడు, సో ఇట్ వాస్ నైస్. లాస్ట్ వన్ వాస్ వెరీ గుడ్. అరే 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 ఏంట్రా ఇది? ఇట్ వాస్ జస్ట్ నైస్. యా ఇట్ వాస్ గ్రేట్. అంటే నీళ్ళు ఇట్లా పడుతున్నాయి మీద, బాగుంది. ఇంకొంచెం ఎక్కువ బాగుంటుంది. యాక్చువల్లీ నేను చాలా ఎక్కువ ఒకసారి అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓ మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాడు అడిగాడు ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళాలా అంటే లావణ్య జాయింగే జాయింగే. ఓవరాల్ ఇట్స్ రియలీ నైస్ వన్. లావణ్య ఏం చెప్తలే, లావణ్య ఇంత ఎంజాయ్ చేస్తున్నావు. చూపిస్తా బాగుంది. హౌ వాస్ ది అడ్వెంచర్? ఇట్ వాస్ క్రేజీ. లావణ్య ఇస్ మై సూపర్ పార్ట్నర్. నేను ఇద్దరం ఎంత గట్టి పడుతున్నామంటే అరుచుకుంటున్నాము. పంపి అయితే ఒక పాయింట్ లో వాటర్ అన్ని ఫేస్ మీదకి వస్తున్నాయి. We can't see. బట్ స్టిల్ ఇట్ వాస్ వర్త్ ది రైడ్. ఫస్ట్ కంటే నాకు ఇదే బాగా నచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇక్కడ నుండి చూసినా అదేది మళ్ళీ మాట్లాడు బావునా? ఎందుకు నచ్చలే చెప్పు. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఓకే 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 వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. క్రేజీ కాదు, సముద్రం మధ్యలో పడి కాదు. నువ్వు వెళ్ళదన్నావు, నీకు నచ్చిందా లేదా? ఇప్పుడు లైఫ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉందా? సూపర్ వర్తిటా? ఏం మాట్లాడట్లేదు ఏంటి? हमको अंदर जाने के बाद अकड़ा इकड़ा डिप आया, దాని తర్వాత స్విమ్మింగ్ करने को बोला. ఏం మాట్లాడండి అసలు ఏం జరిగింది? లోపలికి వెళ్ళి ఏం జరిగింది అసలు? 3 డిప్స్ రా పడేసాడు లోపల తీసుకెళ్ళి. చచ్చిపోవచ్చు. మునిగిపోయినా దబిడి దిబిడే. నేను మా ఆయనకి మళ్ళీ వచ్చే జన్మలోనే కలుస్తా అనుకున్నాను. నేను మా ఆయనకి చెప్పేసి యూ విల్ నెక్స్ట్ లైఫ్ పండ్ల వెంటనే ఫస్ట్ టైం అవ్వాలి ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. అయిపోయింది అనుకున్నా. నిజంగా అక్కడ వేవ్స్ వస్తున్నాయి. ఇలా పడ్డాను ఉంటే మనకి అలా ఈ పొజిషన్ లో ఉంటే మనకి బాగుంటుంది. అది ఇప్పుడున్నాము వెళ్తున్నాము అంటే ఆ లైఫ్ జాకెట్ ఉంది ఆడేమో చేయలే అంటే చేయలే మనకి ఎందుకు చూడు చూడు
హలో గైస్, వీఆర్ హెడ్డింగ్ టు. సో గైస్ ఇప్పుడే మేము అంజనా బీచ్ నుంచి రూమ్కి వెళ్తున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళందరూ. నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా నేను యాక్టివిటీస్ చేయలేదు, కానీ ఫుడ్ చాలా బాగుండే. రీజనబుల్ ప్రైజే ఉండే కదా కంపేర్ టు అన్ని షాక్స్. రీజనబుల్ ప్రైస్ ఉండే. ఇప్పుడు మేము వెళ్తున్నాము ఈ బీచ్లో వాట్ ఎవర్ ద ప్రైజెస్, ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ రీజనబుల్ ఉండే. వేరే వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మేబీ అదర్ కంట్రీస్ వాళ్ళు కానీ ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళ రేట్స్ ప్రకారం పెట్టారు. ఇక్కడ కొంచెం మన ప్రైజెస్ ప్రకారం పెట్టారు. సో ఆల్మోస్ట్ మేము 13 మెంబర్స్ బాగా అందరూ లైక్ కడుపు నిండా తిన్నాము, కడుపు నిండా తాగాము. 8,000 అయిందారా? ఓకే, 8,000 అయింది. సో వీఆర్ గోయింగ్, మనం ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. ఇప్పుడు సో రూమ్కి వెళ్ళే ప్రాసెస్లో మేము తెలుసుకుంది ఏంటంటే మనకి చాలా హ్యాండీగా చాలా ఉంటాయి, బట్ మనం మిస్ అయ్యి ఎక్కడెక్కడికో ఏవో చూడడానికి వెళ్తాం. లైఫ్లో కూడా అదే, మన సంఖ్యలోనే పిల్లని పెట్టుకుంటాం, బట్ ఊరంతా తిరుగుతాం. పాజ్ చేసి ఎప్పుడన్నా ఒక్కటే గుర్తుపెట్టుకున్నావా, లైఫ్ ఎప్పుడన్నా హరీలో ఉందనుకోండి, పాజ్ చేయండి, అన్ని ఆపేయండి, బ్రేక్ తీసుకోండి, రిఫ్రెష్ స్టార్ట్ చేయండి, అంతే, ఏం లేదు. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? లైఫ్లో ఎప్పుడన్నా అంటే నేను ఎప్పుడన్నా ఇప్పుడు 3 months 6 months ఎందుకు బ్రేక్ తీసుకుంటా అంటే, ఇలా బ్రేక్ తీసుకుంటే మీకు చాలా ఒక థాట్స్ వస్తుంటాయి, దాంతో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు. సో నేను మీ అందరు కూడా ఇప్పుడు నా స్టూడెంట్స్ అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా తమ్ముళ్ళైనా అందరికి ఏం చెప్తా అంటే, ఎవ్రీ 3 months 6 months చిన్న ట్రిప్ అయినాయండి. గోవాలో లాంగ్ కాకపోయినా మన ఆంధ్రాలో తెలంగాణలో అయినా ఎక్కడైనా వెళ్ళండి, పర్లేదు, కానీ కంపల్సరీ ఒక బ్రేక్ వెళ్ళండి. వెళ్తే కానీ మీకు ఒక బ్రేక్ వస్తుంది, దాని నుంచి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. ఏం చెప్పావురా? సో గైస్ రైట్ నౌ మేమైతే వచ్చేసి కెసినోకి వచ్చాము. సో ఇది వచ్చేసి క్యాడోలిక్ కెసినో. సో ఇది వన్ ఆఫ్ ది లేటెస్ట్ మొన్నే కట్టారు కెసినో, చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాము, మేము బాయ్స్ అందరం వచ్చినప్పుడు లాస్ట్ టైం కూడా వెళ్ళాము. సో ఇక్కడ ఎట్లుంటుందంటే ఒక అమౌంట్ ఉంటుంది, దానికి కొన్ని చిప్స్ ఇస్తారు. సో ఆ చిప్స్ రెడీమబుల్ ఉంటుంది. ఓకే, సో ఆ చిప్స్ అనేది రెడీమ్ చేయాలి. సో ఇక్కడ ఈ క్యాడోలిక్ కెసినో ఎట్లా అంటే 2,000కి ఎంట్రీ ఫీ. సో యూ గెట్ 2,500 యాజ్ అ చిప్స్ విచ్ ఇస్ రెడీమబుల్. సో లోపల వెళ్తాను. యాక్చువల్లీ లోపల అంటే కెమెరా అలా ఉండదు, కానీ ట్రై చేస్తాను మీకు చూపినీకి. ఓకే, మీకు వాళ్ళకి తెలీదు నాట్ అలౌడ్ యాక్చువల్గా. సో గైస్ మేమైతే ఈ పాసెస్ ఉన్నాయి మాకు. ఓకేనా, అట్లనే ఉండండి అందరూ. ఇవి మా పాసెస్ ఉన్నాయి. ఓకేనా, మేము వెళ్తున్నాము. కెమెరా అలవ్ లేదు అక్కడ. ఇది ట్యాగ్స్ ఇవి. ఓకేనా, ఇది కపుల్స్కి. ఇంకా ఇదేమో సోలోకి. నేను సోలో కదా, అందుకే నాకు ఇది ఇచ్చారు. సో కెమెరాస్ నాట్ అలౌడ్. నేను చాలా హైట్గా ఓన్లీ మీకోసమే ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకోసం ఇస్తున్నాను. ఓకేనా, స్టింగ్ ఆపరేషన్ ఇది. ఓకేనా, అప్పుడప్పుడు కొంచెం విజన్ అలా ఇలా ఉంటుంది. ప్లీజ్ కోఆపరేట్ గైస్. స్పెషల్ పెర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాం గైస్, నైస్ గర్ల్స్. అంటే పైన కెమెరాస్ ఉన్నాయి గైస్. సార్ Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. Birthday to you, Deepu. Happy birthday.
అబ్బా 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 ఆహా అట్టా